చెప్తే ఆయనే. కొంతమంది భర్త అన్నాడు, నా భార్యకి రోగం వచ్చిందండి, ఏం చేయమంటారు చెప్పండి అంటే ఈ ఉద్దేశం ఏంటి? నాకు కూడా అవసరాలు ఉంటాయి కదండి, నాకు కూడా ఇవి ఉంటాయి కదండి అంటున్నాడు ఆయన. ఒరే పనికిమాలడా, నీ ఆలోచన ఏంట్రా అని అడుగుతాడు. అంటాడు తర్వాత, ఇక నా భార్య వల్ల నాకు సుఖం లేదు కాబట్టి పనికిమాలుడా ఎప్పుడు చేస్తావు వాగ్దానం? పెళ్లిలో ఏమని వాగ్దానం చేసావురా? పెళ్లిలో ఏమని వాగ్దానం చేస్తావు? నష్టమైన బాధ అయినా వ్యాధి అయినా నీ చేయి విడిచిపెట్టడం, కడ వరకు నేను ఎవికలేసినట్లుగా ఉంటా ఉన్నావు. కొంచెం కష్టం వచ్చేసరికి ఏమన్నావు? నీ బాధలు నీయే, నా బాధలు నాయే, నీ కష్టాలు నీయే, నీకు నాకు ఏ విధమైన సంబంధం? ఏమనాలి ఈ పనికి మనల్ని? కొంచెం కష్టాలు రాగానే, కొన్ని బాధలు రాగానే విడిచిపెట్టి వెళ్ళిపోయి విడాకులు తీసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. ఏదో పొగరు పెరిగిపోతుంది మనుషులకి. ఏమండి, నీవు చేసిన ప్రమాణాలు దేవుని సాక్షిగా నువ్వు ప్రమాణం చేస్తావు, అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేస్తావు. నీ ప్రమాణాలన్నీ ఏమైపోయినాయి? ఎందులో కలిపావు? నీ ప్రమాణాలను జ్ఞాపకం ఉండాలి. నువ్వేమని ప్రమాణం చేస్తావో ఆ ప్రమాణం దేవుని దగ్గర నీవు లెక్క చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నష్టమైన నేను ఆ భర్తతోనే ఉంటాను, ఆ భార్యతోనే ఉంటాను, ఇద్దరు చేసలేదు ప్రమాణం కదండి. ఈమెకే నువ్వు భార్యగా భర్తగా ఉంటావా అని అడిగితే ఉంటానండి అని గంగెల దూకుడు అడుగుతాడు. ఈమెకే నువ్వు భర్తగా భార్యగా ఉంటావా, ఈయనకి భర్తగా భార్యగా ఉంటావా అంటే ఈవిడ కూడా ఏమొప్పుద్ది? గంగెల దూకునట్టు ఊపిద్ది. తాడపాడాలు వచ్చినప్పుడు అలా మొగుడుద్దండి. ఆ మొగుడుతో నేను ఏగలపోతుందండి. ఎందుకు పెళ్లి చేసుకోవడం? పనికి మన చెత్త గొడవలు కాకపోతే ఎవరు ఏం చేద్దామని దేవుని యొక్క నామాన్ని అవమానపరచడానిక? చేసిన ప్రమాణాలు ఏమైపోయినాయి? అసలు ఆ దేవుడు ఉన్నాడనే ఆలోచన ఉందా? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎదురు బెదురుగా కూర్చోబెడితే ఈ అబ్బాయి నీకు నచ్చాడమ్మా అనగానే గంగిర దూపినట్టు ఊపావు. యారబ్బాయి ఈ అమ్మాయి నచ్చిందంటే గంగిర ఎందుకంటే గట్టిగా ఊపావు. మరి ఇవాళ ఏమైంది? నచ్చలేదండి. ఏంటి నచ్చలేదు? నష్టమైన నువ్వు ఆ భార్యతోనే, ఆ భర్తతోనే కడ వరకు బ్రతకాలని దేవుడు నియమించాడు. ప్రాణం మధ్యలో పోవాలి కానీ ప్రాణం ఉన్నంత వరకు ఏ మాత్రం కూడా ఎడబాసి ఉండకూడదు అన్నాడు ఆయన. ఇంకో మాట అన్నాడు, దేవుడు జతపరచిన దానిని మనుషుని వేరుపరచకూడదు అన్నాడు ఆయన. చూడండి, అటు తిరిగి పెళ్లి కేసులోకి పోయింది. ఏటో అలా పోతుందంటే ఒకసారి